చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తన గోతిని తానే తవ్వుకుంది. ఇప్పటికే భారత చేతిలో చావు దెబ్బతిన్న పాక్ బలూచిస్తాన్ సైన్యం దాటికి కుంగిపోతోంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ కు ఇరాన్ బిగ్ షాక్ ఇచ్చింది. పాక్ తో బోర్డర్ ను పూర్తిగా మూసివేసేందుకు ముమ్మరంగా పనులను ప్రారంభించింది. ఇరు దేశాలు బోర్డర్ లో 1000 కిలోమీటర్ల మేర బోర్డర్ ను షేర్ చేసుకుంటాయి. అయితే ఇప్పుడు దాన్ని ఇరాన్ పూర్తిగా మూసివేయనుంది. విజువల్స్ లో చూస్తున్న విధంగా 1000 కిలోమీటర్ల మేర 4 కిలోమీటర్ల ఎత్తైన కాంక్రీట్ గోడ నిర్మిస్తుంది ఇరాన్. ఇరాన్ ఇలా ఎందుకు చేస్తోందంటే డ్రగ్స్, ఇంధన స్మగ్లింగ్ ను అరికట్టడానికి, క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి చెక్ పెట్టడం కోసం ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకుగాను పనులను సైతం ప్రారంభించింది. ఇప్పటికే సగానికి పైగా పనులు పూర్తయిన దృశ్యాలు విజువల్స్ లో అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోపక్క ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ వెంటనే గోడ నిర్మాణం కూడా పూర్తయింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ ను పొరుగు దేశాలు నమ్మే పరిస్థితుల్లో లేవని చెప్పుకోవచ్చు. ఇటు మరోపక్క ప్రపంచ దేశాల ముందు పాక్ ముసలి కన్నీరు కారుస్తోంది. తాము టెర్రరిజాన్ని కంట్రోల్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం, తామే ఉగ్రవాదుల బాధితులమంటూ ఇంటర్నేషనల్ మీడియాలో ఎంతలా మాట్లాడుతున్నా దానికి సమీపంలో ఉన్న పొరుగు దేశాలు ఆ దేశాన్ని నమ్మడం లేదు కదా. పాక్ ను దగ్గరకు రానివ్వాలంటేనే భయపడిపోతున్నాయి. మరోపక్క పాకిస్తాన్ తో బోర్డర్ ను షేర్ చేసుకుంటున్న కంట్రీలన్నీ కూడా పాక్ ను వేలెత్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని, డ్రగ్స్, ఇంధన స్మగ్లింగ్ ను ఆయా దేశాలకు తీసుకొస్తోంది పాకిస్తానేనంటూ ఇరాన్ ఆరోపిస్తుంది. అందుకే తమ దేశంలోని వాటిని రాకుండా అడ్డుకట్ట వేసేందుకు బోర్డర్ ను మూసివేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకుంది. ఇకపోతే ఇప్పటికే అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్ కు ఇది గట్టి దెబ్బ అనే చెప్పాలి. నిన్నటికి మొన్న పాకిస్తాన్ లోని కొన్ని ప్రదేశాలను బలూచి ఆక్రమించింది. పాక్ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారు. అందులో భాగంగానే పాక్ మంత్రి ఇంటిపై దాడులు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ నిర్ణయం మూలిగే నక్కపై తాటికాయ పడ్డటైంది.